ఇది కథానిక. శాంతి బృందం సభ్యులందరితో రామరాజు గారు ఇలా అంటారు. అందరూ లోపలికి వెళ్ళండి. నేను సర్గి వెళ్ళి బోర్డింగ్ పాసులు మొత్తం తీసుకుని వచ్చేస్తాం అని చెప్తారు. అందరూ ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకున్నారు. ఎంట్రీ గేట్ నుండి లోపలికి నడిచారు. భుజానికి తగిలించుకున్న బ్యాగ్ ఇటూ అటూ కదిలినట్లయింది రాధకు. వెనక్కి చూస్తే వంశీ చిరునవ్వుతో ఉన్నాడు. 2-3 సార్లు భుజానికి ఉన్న బ్యాగ్ ఇటూ అటూ కదిలినట్లయింది. వంశీ కావాలనే అలా చేస్తున్నాడనిపించింది రాధకు. అయినా మాట్లాడకుండా ఊరుకుండిపోయింది. లోపల హాల్లోకి చేరుకుని బ్యాగ్లన్నీ ఒక వారగా పెట్టారు. హాల్లో ఎదురుగా వేయింగ్ మిషన్ కనిపించింది. మన బరువు చూసుకుంటే మంచిది, తిరిగి వెళ్లే సమయానికి ఎంత తగ్గుతామో తెలుస్తుంది అన్నాడు మురారి. ఏమో, తగ్గుతామో పెరుగుతామో అంది రాధ. ఏంటి, ఈ చప్పిడి కూడుతోటి రొట్టె ముక్కలతోటి బరువు పెరగడం ఒకటా అన్నాడు వంశీ. వీటితో పెరగరు, బ్యాగ్లో ఊరగాయలు ఉన్నాయిగా, వాటితో పెరుగుతారు అంది రాధ రహస్యంగా వంశీ చెవిలో. వంశీ నవ్వేశాడు. మురారి వేయింగ్ మిషన్ మీద నిలబడ్డాడు. స్కేల్ మీద ముళ్ళు 50, 60, 70, 90 అలా దాటిపోయి 102 కేజీల దగ్గర ఆగింది. కెవ్వమంటూ అరిచాడు మురారి. ఢిల్లీలో 51 కేజీ ఉన్నాను, అప్పుడే 102 కేజీలు అయిపోయాను అన్నాడు మురారి. ఈ స్కేల్కు డివైడింగ్ ఫ్యాక్టర్ రాదేమో అన్నాడు మోహన్. భయపడకండి అంటూ నవ్వుతూ రాధ వేయింగ్ మిషన్ మూలగా అదిమి పెట్టిన తన కాలు వెనక్కి తీసేసింది. ముళ్ళు 51 మీద ఆగింది. తర్వాత మురళి, వంశీ, మోహన్ అందరూ తమ తమ బరువులు చూసుకున్నారు. మీ బరువు చూసుకోండి అన్నాడు మురళి. వద్దు అంది రాధ. మీ బరువు మాకు తెలిసినా పర్వాలేదు, ఆడదాని వయసు అడగకూడదన్నారు కానీ బరువు అడగకూడదని ఎవరూ అనలేదు కదా అన్నాడు మోహన్. మన ఇండియన్ సొసైటీలో కుటుంబానికి ఆడది బరువు, అలాంటిది ఆడదాని బరువు తెలుసుకోవడం ఎందుకులేండి అంది రాధ. ఈ దేశంలో ఆడవాళ్లు మరీ బరువు ఉన్నారు చూడ్డానికి. అయితే కమ్యూనిస్టు దేశంలో కట్నకానుకలు ప్రసక్తి లేదు కనుక వాళ్ళు కూడా మగవారితో సమానంగా కష్టించి పనిచేసి అర్జిస్తారు. వారు ఎవరికీ బరువు కాదు అన్నాడు మురళి. అఫ్కోర్స్ వారు ఎవరికీ బరువు కాదు, కానీ వాళ్ల భర్తలు వాళ్ళకి బరువే అంటూ వంశీ రాధవంక చూస్తూ అన్నాడు. రష్యన్ స్త్రీలకు వాళ్ల భర్తలు బరువే, ఎందుకంటే వాళ్ళసలు ఇంటి విషయాల గురించి పట్టించుకోరట, ఇంటి పనుల్లో ఏమాత్రం సహాయం చేయరట అన్నాడు వంశీ. పాపం, మీకెవరు చెప్పారో? రష్యన్ అమ్మాయి చెప్పిందా? వ్యంగ్యంగా అడిగింది రాధ. రష్యాలో చదువుకున్న మా స్నేహితులు చెప్పారు అని చెప్పాడు వంశీ. ఏవో కబుర్లలో పెట్టి బరువు చూసుకోలేదు మీరు అన్నాడు మురళి. రాధగారి బరువు నాకు తెలుసు అన్నాడు వంశీ. ఎంత? మురారి ఆతృతగా అడిగాడు. రాధ కోపంగా వంశీ వంక చూసింది. 7 మల్లెపూలు బరువు, కాశీ మజిలీ కథలలో చెప్పినట్లు అంటూ రాధ ఆగ్రహం చూసి వంశీ సర్దుకున్నాడు. ఇంకా నయం, 14 పుట్టగొడుగులు బరువు అనలేదు, అది ఆనందం అన్నాడు మురారి. నీకెప్పుడూ తిండి గొడవే, పుట్టగొడుగులు మష్రూమ్స్ అనుకుంటూ మురళి ఎగతాళి చేశాడు. అదేం తిండిరా భగవంతుడా! మురారి చేతులెత్తేశాడు. మనం కమ్యూనిస్టు దేశంలో ఉన్నాం, భగవంతుని సంగతి ఎత్తకండి అంది రాధ. అంతలో సర్గి బోర్డింగ్ పాసులు తెచ్చి అందరికీ ఇచ్చాడు. విమానం మధ్యభాగంలో కిటికీ ప్రక్క సీట్లో కూర్చుంది రాధ. భుజానికి ఉన్న బ్యాగ్ తీసి కాళ్ల దగ్గర పెట్టింది. మీకు అభ్యంతరం లేకపోతే మీ పక్క సీట్లో కూర్చుంటాను అన్నాడు మోహన్. ఇది రష్యన్ ప్రభుత్వం వారి విమానం, మధ్యలో నా ఇష్టాలతో పనేముంది అంది రాధ. అయితే మీకిష్టం లేదన్నమాట, లేచిపోతానులేండి అన్నాడు. టేక్ ఇట్ ఈజీ అని నవ్వుతూ అతడి కుడిచేయి పట్టుకుని లాగి సీట్లో కూర్చోపెట్టింది రాధ. మోహన్ ఒక్క క్షణం ఆమె కళ్లల్లోకి చూశాడు. తన తప్పిదం గుర్తించిన రాధ అతడి చెయ్యి వదిలేసింది. కూర్చోండి అంది. థ్యాంక్ యూ
అంటూ సర్దుకుని కూర్చున్నాడు మోహన్. మోహన్ పక్క సీట్లో మురళి వచ్చి కూర్చున్నాడు. గబగబా లోపలికి వచ్చిన వంశీ రాధ పక్కనున్న 2 సీట్లు నిండిపోవడంతో కాస్త నిరుత్సాహపడ్డాడు. చాలా అన్యాయం, ముందుగా వచ్చి నాకు సీటు ఉంచలేదు అంటూ రాధతో తన బాధను వ్యక్తం చేశాడు. సీటు ఉంచకపోవడం ఏమిటి? వెనక వరుస అంతా ఖాళీయే, మీకోసమే ఉంచాను అంది రాధ చిరునవ్వుతో. చాలా అయిష్టంగా వెనక సీట్లో కూలబడ్డాడు వంశీ. అంతలోనే 2 రష్యన్ అమ్మాయిలు వచ్చి వంశీ పక్కనున్న 2 సీట్లలోనే కూర్చున్నారు. ఆ అమ్మాయిలు 2 ఎంతో అందంగా, ఆరోగ్యంగా, బలంగా ఉన్నారు. మోహన్ వెనక్కి తిరిగి, చూసారా, ఛాన్స్ కొట్టేశారు అన్నాడు కేవలం వంశీకి వినిపించేలా. రాధకు వినిపించినా విననట్లే ఊరుకుండిపోయింది. 10 నిమిషాల్లో విమానం బయలుదేరింది. వాచి చూసుకుంది రాధ. 11:45 అయింది. విమానం పైకి లేచిపోతూ ఉంటే కింది భవనాలు చిన్న చిన్న లక్క పిడతల్లా కనిపిస్తున్నాయి. కొద్దిసేపట్లోనే మేఘాలు దాటి పైకి వెళ్ళింది విమానం. లెనిన్గ్రాడ్ ఎన్ని గంటలకు చేరుతాం అని అడిగింది రాధ. మురళీగారే చెప్పాలి అన్నాడు మోహన్. సుమారు 1:15కి చేరుతాం, అక్కడి కాలమానం ప్రకారం అన్నాడు మురళి. అంటే 1.5 గంటల ప్రయాణమా? కాదు, 4:40 ప్రయాణం. మనం రేఖాంశాల దృష్ట్యా చూస్తే తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్నాం. అంటే సూర్యునితో పాటు, కాబట్టి టైం కలిసి వస్తుంది. అంటే ట్రావెలింగ్ విత్ ది టైం అన్నమాట అని అన్నాడు మురళి. రాధ అర్థమైనట్లు తల ఊపింది. 2 నిమిషాల పాటు కిటికీ అద్దంలో నుంచి బయటికి చూస్తూ, బయట మేఘాలు ఎంత బాగున్నాయో చూడండి అని అంది. మన సినిమాల్లో హీరో హీరోయిన్లు డ్రీమ్ సీక్వెన్స్ వాతావరణంలో ఉంది. ఇప్పుడు నా మనసులో ఒక వింత కోరిక మొదలవుతోంది అన్నాడు మోహన్ మెల్లగా. ఏంటది అని అడిగింది రాధ. విమానం తలుపు తెరుచుకుని అలా బయటికి వెళ్ళి కాసేపు మబ్బుల్లో విహరించాలనుంది. ఇంకేం, వెళ్ళిరండి అనంది రాధ. ఒంటరిగా వెళ్తే ఎలా? జంటగా వెళ్ళాలి అని అన్నాడు మోహన్. అదిగో వెనక సీట్లో వంశీగారి పక్కన కూర్చున్న రష్యన్ అమ్మాయిల్ని అడగండి, వస్తారేమో అంది రాధ. ఇలాంటి సమయంలో చెకోడీలు ఉంటే ఎంత బాగుంటుందో, హాయిగా కరకరలాడుతూ నమలొచ్చు, కాలక్షేపం కూడా అన్నాడు మురళి. రాధ కాళ్ల దగ్గర ఉన్న తన బ్యాగ్ మురళీకి అందిస్తూ, బ్యాగ్లో పొట్లంలో చెకోడీలున్నాయి, తినండి అని అంది. హుర్రే, చెప్పరే మరి, అందుకే కాళ్ల దగ్గర పెట్టుకున్నారు బ్యాగ్ను అంటూ మోహన్ మీదుగా బ్యాగ్ అందిపుచ్చుకుని బ్యాగ్ను తెరవబోయాడు మురళి. అందులో ఏదో కదిలినట్లయింది, కానీ అంతగా పట్టించుకోలేదు. ఇక వెనక సీట్లో కూర్చున్న వంశీ వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. రాధ అందం, చలాకీతనం అతడిని కలవరపెడుతోంది. ఆమె కలుపుగోలుతనం, మాట తీరు, హావభావాలు ఆమె సమీపాన్ని నిరంతరం కోరుకునేలా చేస్తుంది. తాను ఇంతవరకు అనేక మంది స్త్రీలను చూశాడు, కానీ రాధలాంటి అందగత్తెను, ఆకర్షణీయమైన యువతిని చూడలేదు. ఆమె అందమంతా ముఖంలో లేదు, కానీ చలాకీగా తిప్పే కనుపాపల కదలికల్లోనూ, మాటిమాటికి ఎగిసిపడే ముక్కుపుటాల కదలికల్లోనూ, ఏవో దూర తీరాలకు తీసుకుపోయే ఆమె చిరునవ్వు మత్తులోనూ ఉన్నాయనుకున్నాడు వంశీ. ఊహల్లోనే తమకంతో రాధ పెదాలపై బలంగా ముద్దు పెట్టుకున్నాడు. తాను దూరంగా జరగపోతే ఆర్తి నిండిన కళ్లతో తన వంక చూస్తూ తడిపెదాలను మరొక్కసారి చూపుడు వేళ్లతో రాసుకుంటూ ఇంకా కావాలన్నట్లు భావప్రకటన చేసింది. మరోమారు రాధను దగ్గరగా తీసుకుని బలంగా ముద్దు పెట్టుకున్నాడు వంశీ. ఈ క్షణం ఇలా శాశ్వతమైపోతే ఎంత బాగుండు అనిపించింది వంశీకి. రాధను ఎలాగైనా తన దాన్ని చేసుకోవాలని వంశీకి ఆశ. 2 తరాలు తిని కూర్చున్న తరగని ఆస్తిపాస్తులున్నాయి తమకు. తండ్రికి లేకలేక కలిగినవాడు తానొక్కడే. తండ్రి మైకా వ్యాపారం చేసుకుంటూ ఉంటే తాను ఫైనాన్స్ కంపెనీలు ఆరంభించి స్వంతంగా నడుపుకుంటున్నాడు. ఆర్థికంగా కూడా తను స్వతంత్రుడే. తండ్రి తన మాట కాదనడు, కానీ చిక్కంతా తల్లితోనే. తన అన్నగారి కూతుర్ని తనకిచ్చి ఎలాగైనా వివాహం చేయాలని ఆవిడ పట్టుదల. కానీ ఆ సంబంధం తనకు, తండ్రికి కూడా ఇష్టం లేదు. 2 ఏళ్ల క్రితం వంశీ వివాహ విషయం ప్రస్తావనకు వస్తే తనకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేశాడు. అంతే,
ఆ రాత్రి తన తల్లి నిద్రమాత్రలు మింగేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఆవిడ్ని మృత్యుముఖం నుండి బయటకు తెచ్చేసరికి వారం దినాలు పట్టింది. అప్పట్నుండి తండ్రి తన వివాహ విషయంలో మౌనం వహించాడు. తాను కూడా పెళ్లి ప్రసక్తి వస్తే ఆ మాటలు దాటివేసి కాలం గడుపుకుంటూ వస్తున్నాడు. తల్లికి మాత్రం ఇంకా తన పట్టుదలలో మార్పు లేదు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి రాధను పెళ్లి చేసుకోవాలి. తండ్రి రాధను చూస్తే తప్పక తన అభిప్రాయంతో ఏకీభవిస్తాడు. తల్లిని ఒప్పించడంలోనే గొడవంతా. ఏది ఏమైనా భారతదేశం చేరుకునేలోగా తన మనసులో మాట చెప్పి రాధ అంగీకారం తీసుకోవాలనుకున్నాడు వంశీ. పక్కన అందమైన రష్యన్ అమ్మాయిల్ని కూర్చోబెట్టుకుని ఏమిటా నిద్ర స్వామి? మురారి పిలుపుతో కళ్ళు తెరిచాడు వంశీ. అబ్బే, నిద్ర కాదు. మరేమిటి, తపస్సు చేస్తున్నారా మీ పక్కవాళ్ల కోసం అని అడిగాడు మురారి. అఫ్కోర్స్, కానీ వాళ్ల కోసం కాదు అని చెప్పాడు వంశీ. మరెవరి కోసం? నేను కోరుకునే అమ్మాయి కోసం. ఎవరో ఆ అదృష్టవంతురాలు. ఇప్పుడే చెప్పేస్తే ఎలా? ఇండియా వెళ్ళిన తర్వాత 4-5 నెలల్లో పెళ్లికార్డు పంపిస్తాను అన్నాడు వంశీ నవ్వుతూ. మురారి ఎదురు వరుస దగ్గరకు కదిలి వెళ్ళి, వంశీగారు 4-5 నెలల్లో మనకి పెళ్లి శుభలేఖ పంచబోతున్నారు. అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పాలి అంటూ మురళీ చేతిలోని బ్యాగు వంక చూసి, ఆ బ్యాగ్ ఎవరిది అంటూ అడిగాడు. రాధగారి బ్యాగ్. ఇందులో చెకోడీలు ఉన్నాయి అందుకని అని చెప్పబోతుంటే, అదిగో వెనకాల చూడు, ట్రాలీ వస్తోంది. ఇండియన్ స్పెషల్స్ తీసుకొస్తున్నారు. అనవసరంగా చెకోడీలు ఇప్పుడు ఖాళీ చేయకు. మళ్ళీ 4 రోజుల తర్వాత నాలుగు పీకితే తినడానికి ఏమీ ఉండవు అంటూ బలవంతంగా మురళీ చేతిలోని సంచిని లాక్కున్నాడు మురారి. సంచిలో ఏదో ఇటూ అటూ కదిలినట్లయింది మురళీకి. లోపల ఏదో కదులుతున్నట్లుంది చూడు అని చెప్పాడు. మురారి యథాలాపంగా అతడి మాటలు కొట్టివేస్తూ, చెకోడీలకు కాళ్ళు వచ్చాయి అంటూ బ్యాగ్ను 2 చేతులతో ఎత్తి పైనున్న లగేజ్ క్యారియర్ ట్రేలో పెట్టేశాడు. పాపం, అతని నోటి దగ్గర తిండి పాడు చేశారు. ఆయన్ను తీసుకునివ్వండి అంది రాధ. అంతలోనే ట్రాలీ తోసుకుంటూ వచ్చింది ఎయిర్ హోస్టెస్. ఇక తర్వాత వీరి ప్రయాణం ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. ప్రతి శుక్రవారం మీ ఫేవరెట్ పోడ్కాస్ట్ యాప్స్లో రిలీజ్ అవుతుంది. ఇది కథానిక.